వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే వినాయక చవితి వ్లాగ్ అండి. మా పాపనైతే చక్కగా ఇలా రెడీ చేసేసాను. ఇంకా వినాయకుడు డెకరేషన్ కోసం బ్యాక్ డ్రాప్ రెడీ చేద్దాం అనుకొని ఇలా చిన్నగా ఒక పీటాను దాని మీద ఒక కార్డ్బోర్డ్ ఉంటే అలా పెట్టి సెట్ చేసుకొని ఇలా క్లాత్ వేసుకున్నాను. తమలపాకులు అయితే చాలా ఉన్నాయి. సో బ్యాక్ డెకార్ మొత్తం తమలపాకుతోనే చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇక్కడ ఊర్లో ఒకరికి తమలపాకు చెట్టు ఉంటే ఈ ఆకులన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇందులో ఈ ఆకు చాలా పెద్దగా అనిపించింది. ఇక్కడ వేసి వినాయకుడిని కూర్చోపెడదామని అనుకున్నాను. ఈ అగరబత్తిలోంచి పుల్లని తీసి దీని సహాయంతో ఇక్కడ ఒకదాన్నొకటి జాయింట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా లైన్గా పెట్టుకుంటూ జాయింట్ చేసుకుంటూ వెళ్ళాను మొత్తం. దీనికి కొంచెం సపోర్ట్ కోసం ఇక్కడైతే వైట్ థ్రెడ్ తోటి వెనకాల నాట్స్ వేసుకుందాం అనుకున్నాను. ఇలా ఒక 3 వరుసలుగా తమలపాకులన్నీ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఇక్కడ సపోర్ట్ కోసం దారంతో ఇలా ముడులు అయితే వేసేసుకున్నాను. ఆ ముడుల్ని కొంచెం వెనక నుంచి లాగి కింద నుంచి తీసుకున్నాను, కార్డ్బోర్డ్ కింద నుంచి. సో అది చక్కగా స్టిక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మన స్వామివారిని కూర్చోపెడదాం అనుకునేలోపు మా పాప వచ్చేసి నేను ఇంత పెద్దగా ఉన్న తమలపాకుని తీశాను కదా, మొత్తం చింపేసింది. నేను అసలు చూసుకోలేదు. చూసేసరికి ఇలా చేసి చూసారు కదా ఎట్లా చప్పట్లు కొడుతుందో. ఇంకా ఎలాగోలా 2 పెద్ద ఆకులు అయితే దొరికాయి. వాటితోటి ఇలా చెరొక వైపు పెట్టేసి స్వామివారిని మన గణనాయకుడిని ప్రతిష్ఠించే టైం వచ్చింది. మనం యూజువల్గా కూడా బియ్యం పోసుకొని అక్కడ వినాయక స్వామిని కూర్చోబెడతాం కదా, అందుకనే పైన కూడా బియ్యం పోసాను. కింద పసుపు గణపతిని చేసుకుంటాం కాబట్టి అక్కడ కూడా పోసాను. ఈ పువ్వులు అయితే ఇవి మామూలు డెకరేషన్ కోసం వాడానండి. పూజకి అయితే పనికిరావంటారు. బట్ ఏ పువ్వు అయితే ఏముందండి, నేనైతే అలా ఏమనుకోను. సో అందుకని వీటితోనే డెకార్ చేస్తున్నాను. కాడలతో ఉన్న పువ్వుల్ని పైన వైపు అయితే పెట్టేశాను. ఈ కింద అయితే కాడని కట్ చేసి అలా జస్ట్ పెట్టేశాను. ఇంకా పైన డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లేట్లో కూడా ఇలా తమలపాకులన్నీ లైన్గా పెట్టేసుకొని ఇంకొక వరుస బియ్యం పోసుకుంటూ వచ్చాను. అవి కూడా ఎటు జరగకుండా స్టిక్ అయిపోతాయి కాబట్టి. మన మట్టి వినాయకుడిని చూడగానే మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దని తెలుసు కదండి. మేమైతే ఫస్ట్ నుంచి కూడా మట్టి వినాయకుడితోనే పూజ చేసుకుంటాము. ఇక ఆ బొజ్జ గణపయ్యకి గంధం మరియు విభూతితో ఇలా అలంకరణ అయితే చేయాలనుకున్నాను. అనుకున్నదే తడవు ఇంకా మొదలు పెట్టాను. మనం భక్తితో ఏ పని చేసినా తప్పు పట్టవలసిన అవసరం లేదండి. అగ్గిపుల్లతో పెట్టాను అలా ఇలా నేనేమి అనుకోను. స్వామివారికి భక్తితో నాకు తోచినంత నేను చేద్దాం అనుకున్నాను, అంతే. మిగిలిన గంధాన్ని మకర తోరణానికి రాశాను. పంచె కోసం ఇలా పసుపుని తీసుకొని రాశాను. జంజానికి కూడా విభూతిని అలంకరించాను. ఈ విధంగా స్వామివారిని నాకు తోచిన విధంగా ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఎంత చక్కగా అనిపించిందో. మన చేతులతో చేసుకున్నప్పుడు ఏదైనా సరే అద్భుతంగా అనిపిస్తుంది. పోయిన సంవత్సరము అంతకుముందు సంవత్సరం నేను నా చేతులతో వినాయకుడిని తయారు చేసి పూజ చేసుకున్నాను. కానీ ఈ సంవత్సరం ఇలా తీసుకొని వచ్చాను. ఇవి కూడా సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు ఫ్రీగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. నాకు ఎంతగానో నచ్చింది. ప్రతిమతో పాటు వినాయక వ్రతకల్పాన్ని కూడా అందజేశారు. ఇక స్వామివారిని నేను తయారు చేసిన బ్యాక్ డ్రాప్ దగ్గర కూర్చోబెట్టి కొన్ని పూలని ఇలా అలంకరించుకున్నాను. మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే చాలా అద్భుతంగా అనిపించింది. చిన్న డెకరేషన్ అయినా సరే చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇక్కడ పూజకి సంబంధించిన వస్తువులన్నీ ఏర్పాటు చేసుకొని ఇక పూజని ప్రారంభించాము. చాలా చక్కగా అనిపించిందండి. మన భారతదేశంలో ఏటేటా అత్యంత వైభవంగా జరుపుకునే పూజలలో మన వినాయక నవరాత్రులు ముందు ప్లేస్ తీసుకుంటాయనే చెప్పచ్చు. మీరందరూ కూడా చక్కగా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం మా ఖమ్మంలో వచ్చిన వర్షాల కారణంగా, వరదల కారణంగా చాలామంది ఇళ్ళని కోల్పోయారు, వసతిని కోల్పోయారు, సర్వస్వం కోల్పోయారు, ప్రాణ నష్టం కూడా జరిగింది.
వాళ్ళ లోటైతే తీర్చలేనిది. స్వామి ఇందులోంచి బయటపడేయ్యా, మమ్మల్ని చక్కగా కాపాడయ్యా అని చాలామంది వినాయకుడికి ప్రార్థించుకుంటూ ఈ సంవత్సరం చాలా తక్కువగానే మండపాలు కనిపిస్తున్నాయి. అందరికీ తెలిసిన విషయమే కదా, చాలా వరద ప్రాంతాల్లో అసలు నిలవలేని పరిస్థితి ఉంది. ఇంకా మండపాలు ఎక్కడ పెట్టుకుంటారు. కానీ దేవుడా ఏంటయ్యా ఈ విపత్తు, ఈసారి అందరినీ కరుణించయ్యా, కాపాడయ్యా అని చెప్పేసి నేను కూడా చాలా చక్కగా మొక్కుకున్నాను. ఈ విధంగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము. నేను మా పాపతోటి కూడా పూజ చేయించాలని అనుకున్నాను, కానీ తను పూజ స్టార్ట్ అయ్యే టైంకే పడుకుంది. ఇంకా సరే అంతా అయిపోయిన తర్వాత తనతోటి మన గరిక ఇవన్నీ వేయించి దండం అయితే పెట్టించాను. ఈసారి అయితే మా అక్క కొడుకు కూడా ఇక్కడ ఉండడం వల్ల వాడు నేను కలిసి ఈ పూజ అయితే చేశాము. వాడు నాకు డెకరేషన్లో కూడా చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ నాని. మనం ఏదైనా చికాకులో ఉన్నప్పుడు పూజ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇలా మీకు ఎవరికైనా అనిపిస్తుందా? నాకైతే ఎప్పుడైనా సరే ఏదైనా చికాకుగా ఉందంటే ఎంతో కొంత అట్లా పూజ చేసుకుంటే, లేదు అట్లీస్ట్ దీపం పెట్టుకుని అగరవత్తులు వెలిగించినా చాలు, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీ ఎవరికైనా కూడా ఇలానే అనిపిస్తుందా? నాని అయితే పూజ జరుగుతున్నంతసేపు చక్కగా మాట విన్నాడు. మంచిగా ఇద్దరం కలిసి ఇలా పూజ చేసుకున్నాము. మా అమ్మ అయితే ప్రసాదాలు మహానైవేద్యం తయారు చేస్తుంది. తను కూడా మధ్య మధ్యలో పూజ వైపు వచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ వంట చేస్తూ ఉంది. ఇంకా చక్కగా పూజ ముగించేసి ప్రసాదాలని స్వామివారికి నైవేద్యంగా పెట్టి తీర్థప్రసాదాలు తీసుకొని చక్కగా వినాయక చవితి పూజని చేసుకున్నాము. Thank you all for watching. Please subscribe to our channel. Bye bye.